కాంగ్రెస్ పార్టీతో కాకా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు వివేక్ సైనిక్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాలకోటి సత్యనారాయణ. హైదరాబాద్ హైదర్గూడ ఎన్ఎస్ఎస్ లో సైనిక్ ఫౌండేషన్ సమావేశం నిర్వహించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో వివేక్ వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని చెప్పారు. అంబేద్కర్ విద్యా సంస్థలు నెలకొల్పి పేద విద్యార్థులకు న్యాయమైన విద్యను అందిస్తున్నారని గుర్తు చేశారు. విశాఖ ఫౌండేషన్తో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో వివేక్ వెంకటస్వామికి అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వివేక్ సైనిక్ ఫౌండేషన్ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు దీనికి ముందు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా వర్క్ చేశారు, అడ్వైజర్ టు ది గవర్నమెంట్గా వర్క్ చేశారు. ఈసారి చిన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఏముందంటే వివేక్ వెంకటస్వామి గారికి ఈసారి ఎక్స్పెన్షన్లో మినిస్ట్రీ పదవి ఇవ్వాలి. పెద్దపల్లి నియోజకవర్గం నుండి శ్రీ గడ్డం కృష్ణ గారు గెలవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ శ్రీ గడ్డం వివేక వారికి మినిస్టర్గా ఇస్తే బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశం ఉంటుందని కోరుకుంటున్నాను. కృష్ణ గారు తెలిసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎస్సీల కొరకు చాలా వాళ్ళు కష్టపడ్డారు, హెల్ప్ చేసారు. ఇప్పటివరకు ఎస్సీల కోసానికి ఉద్యోగాల కోసానికి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసారు. గడ్డం వంశీకృష్ణ గారికి ఎంతో కృషితో వారు కూడా ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో విజయం సాధించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ వివేకన్న గారికి మంత్రి పదవి ఇవ్వాలని మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులకు మా ఫౌండేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. వివేక్ ఫౌండేషన్ తరఫున పెద్దపల్లి నియోజకవర్గం మొత్తంలో మంచినీళ్ళ సదుపాయాలు, బోరింగ్లు, చిన్నపిల్లల గవర్నమెంట్ స్కూల్లో బెంచ్లు, చైర్లు కేటాయించి వాళ్ళ మంచినీటి అవసరాలను కూడా ఇస్తే మినరల్ వాటర్ కూడా ఇప్పించడం జరిగింది.